నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. నమస్తే అండి, చెప్పండి. ఎస్ సార్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కి సంబంధించి ఆద్యాంతం మనం చూసినట్లయితే ఇంతకు ముందటి వరకు కాస్త అగ్రెసివ్ గా మాట్లాడారు. మరి ఈసారి అంటూ చాలా కూల్ గానే మాట్లాడారు. బట్ ఏదైతే ఆయన చెప్పాలనుకుంటున్నారో సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. దాంట్లో కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి, మరి కొన్ని సలహాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు ఓవరాల్ గా ప్రెస్ మీట్ కి సంబంధించి? అంటే గతానికి భిన్నంగా ఈరోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు కొంత సాధారణ స్థాయికి వచ్చినాయా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇద్దరు ఒక అవగాహనకు వచ్చేసారు. అంటే ప్రభుత్వం కూడా 1 year వాళ్ళు ఏ రూట్లో వెళ్తారో వాళ్ళు అర్థమైపోయింది. ఇంకా మనకు తప్పదు కదా అంటే ఇద్దరు ఒక అడ్జస్ట్మెంట్. మీరు మీ పరిపాలన మీది, నా పోరాటం నాది. ఇద్దరు క్లారిటీ. వాళ్ళు చేయబోయేది ఇది, మనం చేయబోయేది ఇది. ఇట్లా వాతావరణం వచ్చినట్టు కూల్ అయిందంటే అనిపిస్తుంది. లోపల అంశాలు ఆరోపణలు కూల్గా లేవు, మనిషి కూల్గా మాట్లాడేది తప్ప ఆరోపణలు కూల్గా లేవు. అంటే మీ పాలన మీకు తప్పదు, మా పోరాటం మాకు తప్పదు అనే అడ్జస్ట్మెంట్ లాగా ఈరోజు ప్రెస్ మీట్ నాకు కనపడింది. ప్రధానంగా ఒక 3 అంశాలు. ఒకటి ప్రజల సమస్యలు, ముఖ్యంగా రైతాంగ సమస్యలు, చిత్తూరు జిల్లా మామిడి రైతుల సమస్యలు. ఆ సమస్యలు ప్రభుత్వం సరిగ్గా అడ్రస్ చేయకపోవడం. ఆ క్రమంలో నేను వెళితే ప్రజల్ని వాళ్ళని కాకుండా రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారు అనే యాంగిల్ ఒకటి ప్రస్తావించారు. 2 కొత్త ఆరోపణ, ప్రధాన సంచలన ఆరోపణ చూడాలి. అది డిఐజీ స్థాయి అధికారి స్థాయిలో ఆయన ఏదో మాఫియా డాన్ లాగా ఏదో పదాలు వాడుతున్నారు. కానీ ఆయన అన్నది యాక్చువల్గా డిఐజీ స్థాయి అధికారి, 6 కింద కొన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ సిబ్బంది ఈ వసూళ్ళంతా చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, పెద్దబాబు చిన్నబాబు అంటే బహుశా వారి దృష్టిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు కావచ్చు. పేర్లు డైరెక్ట్ చెప్పలేదు కానీ అర్థం వచ్చేట్టుగా చెప్పారు జగన్ గారు. వారికి అప్పచెప్తున్నారు. ఇది ఒక కొత్త పద్ధతి, కరప్షన్ అని చెప్పుకొచ్చారు. అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో పారిపోవాల్సింది నేరస్తులు ఎవరో అయితే చివరికి అధికారులు పారిపోతున్నారు, పోలీసులు పారిపోతున్నారు అనే యాంగిల్ చెప్పుకొచ్చారు. 3వది, మేము అధికారంకి వస్తే కొంచెం మరింత కఠినంగా, మరింత స్పష్టంగా హెచ్చరికలు కూడా చేశారు. ఇది ఆద్యాంతం జగన్ గారి ప్రెస్ మీట్లో నాకు కనపడింది. ఓకే సార్, మరీ ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలు 1 by 1 మనం చూసినట్లయితే, మీరు విషపు విత్తనాలు విత్తుతున్నారు, దానివల్ల అంటే మీరు ఏదైతే విత్తుతున్నారో దానికి వడ్డీతో సహా మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది అని మాట్లాడారు. ఏమంటారు మీరు? వడ్డీతో చెల్లించుకుంటారా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు మాత్రం ప్రమాదకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ కొనసాగింపు అంటే ఈరోజు మీకు అవకాశం వచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మాకు అవకాశం వస్తే ఇంకా అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది అనే పద్ధతిలో వార్నింగ్ ఇచ్చారు. దీనికి 2 కారణాలు. ఒకటి, అవతల కంట్రోల్ చేయాలని. 2, ఇక్కడ భరించలేని ఒత్తిడి పక్కుందని. ఈ 2 మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా అధికారంలో ఎవరు వచ్చినా తమ రాజకీయ ప్రత్యర్థి పైన కాస్త ఒత్తిడి, కొంత అణిచివేత, ఇవన్నీ రాజకీయాల్లో మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. వాంఛనీయం కాకపోయినా చూస్తున్నాం. కానీ ఇప్పుడు కొత్త రూపం దాల్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపక్షం మీద ఏమనలేదా? అంతమంది ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరగలేదంటే జరిగినాయి, ఏమి జరగలేదని చెప్పలేము. బట్ ఈ దఫా వచ్చిన దాంట్లో ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ రెడ్ బుక్ కాన్సెప్టే కొంత ఆందోళన కలిగించే అంశం ఉంది. కారణం ఏంటంటే రెడ్ బుక్ అనేది తప్పని కాదు, రెడ్ బుక్ కాన్సెప్ట్లో చెప్పిన విషయాలు కూడా తప్పు ఒప్పులు నేను వెళ్ళను. కానీ ఇక్కడ కొత్త ధోరణి ఏం కనిపిస్తోందంటే, గతంలో ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్షం నుంచి ప్రత్యర్థి మీద ఎవరు తప్పులు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం అనేది సాధారణ విషయం. ఏ మోతాదులో తీసుకుంటారనేది వేరే సంగతి, సాధారణ విషయం. కానీ ఇక్కడికి వచ్చేసరికి సెలెక్టెడ్ అవుతా ఉంది. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఆ సెలక్షన్లో స్వర్ణ గారు ఉన్నారో, పురుషోత్తం ఉన్నాడో, ఎల్లయ్య ఉన్నాడో, పుల్లయ్య ఉన్నాడో, పేర్లు మేము రాసుకున్నాం. ఇంక విచారణ వాళ్ళ పేరుతో జరుగుతుంది విచారణ. అది తప్పు అంటున్నాం. ఇది ప్రమాదకరం ప్రజాస్వామ్యం. మీరు విచారణలో భాగంగా ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల కాలంలో మొత్తం పైన సిట్ వేశాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, పరిపాలన మీద సిట్ అయిందని. సిట్ ఏర్పడింది, సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ. దానికి ముందు క్యాబినెట్ ఒకటి సబ్ కమిటీ వేసి రాజధాని, స్కిల్ డెవలప్మెంట్, తర్వాత మద్యము, ఇట్లాంటి అన్ని అంశాలు ఒక 5-6 అంశాల పైన, రింగ్ రోడ్ అలాట్మెంట్ చేంజెస్ వేసి దానిపైన నిర్ధారణ కొంత చేసి కొంత ఆధారాలతో సిట్కి అప్పగిచ్చారు లోపలికి వెళ్ళి విచారించమని. విచారించే క్రమంలో ఒకనొక వెండ్ ఆఫ్ ద డే చంద్రబాబు గారిని కూడా లోపల తీసుకున్నారు. ఇది ఒక పద్ధతి. ఇది రాజకీయాల్లో మనం ఎప్పుడు ఉన్నది, ఇది జగన్ గారి పీరియడ్ కూడా కొనసాగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మేము జగన్ పేరు రాసుకునేస్తున్నాము, ఇంకా విచారణ జరుగుతుంది అంటున్నారు. అది ఇక్కడ అభ్యంతరకరం. విచారణలో భాగంగా
సమ్ XYZ అరెస్ట్ కావడం గతం. వాళ్ళు మనసులో ఉండొచ్చు, ఈ టార్గెట్ ఓరియంటెడ్గా ఉండొచ్చు, కానీ బహిరంగ చెప్పరు. విచారం చేసి వాళ్ళు ఇచ్చే ఆధారాల ఆధారంగా సమ్ XYZ అరెస్ట్ చేస్తుంటారు, లేకపోతే విచారిస్తూ ఉంటారు, నోటీసులు ఇస్తారు. కానీ రెడ్ బుక్ కాన్సెప్ట్ లో ఏమైందంటే ఈయన ముందే చెప్తున్నాడు, ముందే చెప్పేశాడు. ఎప్పుడు ఎలక్షన్ మీద చెప్పేసినట్టు, ఇప్పుడు కాదు, ఎలక్షన్ మీద చెప్పేశాడు. ఫలానా IPS అధికారి, ఫలానా కలెక్టరు, ఫలానా నాయకుడు ఆల్రెడీ మీరు అతి చేస్తున్నారు, మేము అధికారానికి వచ్చి మేము లెక్క లోపలేస్తాం. కొన్ని పేర్లు, కొన్ని పదశాలు కూడా వచ్చాడు. వల్లభనేని వంశీ కూడా లాంటి విషయాలు వాళ్ళ నియోజకవర్గంలోనే హెచ్చరికలు చేశాడు లోకేష్ గారు. హెచ్చరికలు చేయడాన్ని నేను తప్పుపడుతున్నాను. తర్వాత అధికారానికి వచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఆల్రెడీ లోకేష్ గారు చెప్పేసినాడు ఆ పేర్లు దాని రెడ్ బుక్ లో ఉన్నాయి కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ కోసం, రెడ్ బుక్ లో వీళ్ళు చెప్పిన పేర్లు ఇంప్లిమెంటేషన్ కోసం విచారణ అయిపోయి వాళ్ళు అట్లా చేస్తున్నారో లేదో నాకు తెలియదు, అట్లాంటి వాతావరణం వచ్చేసింది. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో చాలా ప్రమాదకరం. ఈ పద్ధతి ఎవరు పాటిస్తారో వాళ్ళు దానికే బలవుతారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి కేసే చూడండి. మళ్ళీ జగన్ గారికి వస్తున్నారు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసమే, జగన్మోహన్ రెడ్డి గారిని వీలైనంత ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం కోసమే, 16 నెలలు జైల్లో పెట్టారు కదా, పెట్టడం కోసమే సెక్షన్లు పెట్టారు. దానికోసం మంత్రుల్ని, తమ పార్టీ మంత్రులు కూడా బలి చేసినారు. మంత్రుల్ని, IASల్ని, IPSల్ని, తర్వాత పారిశ్రామికలు, వీళ్ళంత ఎక్కువ మంది పెట్టి విచారిస్తా ఉంటే ఈయన బయటికి పంపించకూడదని టార్గెట్ జగన్ అరెస్ట్ చేయాలి, ఎక్కువ రోజులు పెట్టాలి. దీనికోసం చేసిన తప్పులు అడిగిపోయినాయంటే 16 నెలలు ఆయన ఇబ్బంది పడ్డాడు జైల్లో ఉండి, మానసికంగా శారీరకంగా ఉండొచ్చు. కానీ ఆయన హీరో అయినాడు, కాంగ్రెస్ పార్టీ విలన్ అయింది, భూస్థాపితం అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చేసింది. మంచి చెడ్డ ఇక్కడ ముఖ్యంగా స్వర్ణ గారు, నువ్వు అనుకున్నావు జగన్ అరెస్ట్ చేయాలని, నువ్వు అనుకున్నావు ఎక్కువ రోజులు పెట్టాలని, ఇక్కడ కూడా నువ్వు అనుకున్నావు అనే పదం వస్తా ఉంది. ఆ రోజు జగన్ గారిని అరెస్ట్ చేయడం అనుకోని జగన్ అరెస్ట్ చేయడం, విచారణలో భాగంగా జగన్ అరెస్ట్ కాదు, జగన్ కోసం విచారణ. ఆ రోజు అదే స్టాండ్ ఈ రోజు కూడా మీరు పాటించదలుచుకుంటే, ఆ రోజు జగన్ ఎట్టయితే మళ్ళీ హీరో అయినాడు, మళ్ళీ పెద్ద హీరో అవుతాడు. అప్పుడన్నా జీరోతో స్టార్ట్ అయ్యి హీరో అయిపోయినాడు, ఇప్పుడు ఆల్రెడీ జీరోతో స్టార్ట్ అయ్యాడు, హీరో అయినాడు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకా బలం చేకూరింది ఆయన. ఆ రోజు సింగిల్, ఈ రోజు బలోపేతమైన వ్యక్తి, 40% ఓట్లు ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఆ ప్రయోగం మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నాము అని మీరు అనుకుంటే అది మీకే నష్టం వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ కారణంగా జగన్ గారు ఏదైతే చెప్తున్నాడో విత్తం నాటుతున్నారని, దీన్ని ఆయన చెప్తున్న విత్తనం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది విత్తనం అంటే, ఈ విత్తనం ప్రమాదకరమైంది. రేపు మేము కూడా దాన్ని పాటిస్తాం కదా. ఎంత దూరం పోయాడు జగన్ అయితే ఈ రోజు, రేపు నా మాట కూడా ఏంటని వేస్తున్నాడు, ముందే చెప్పేస్తున్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు, మీరు 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 బుక్కులు ఆయన ఒకరు రాసుకున్నారు బుక్, మీరు ప్రతి ఒక్కరు బుక్కులు రాసుకోండి, ఆ పేర్లు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను చెప్తాను డిపార్ట్మెంట్ వాళ్ళకి అని చెప్పినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు జగన్ గారు, నా మాట కూడా ఇదేదేమో లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంటున్నాడు. ఇప్పుడు అదే కదా సార్ రాజకీయాలలో, ఇప్పుడు పార్లర్ గా అదే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాంగా. ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. రేపు అన్న రోజు అధికారం మా దగ్గరకు వచ్చినప్పుడు, శాశ్వతం కాదు మీ దగ్గర ఇది ఉండిపోతుంది అనుకోవడానికి, అప్పుడు నేను చెప్పిన మాట కూడా మా వాళ్ళు వినరు. ఎందుకంటే ఎవరైతే ఆ బాధను భరించారో ఆ బాధ వాళ్ళకే తెలుసు అని ఆయన కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చెబుతున్నారుగా. అంటే అది ఇప్పుడు మీరు పద్ధతిగా మాట్లాడితే నేను పద్ధతిగా మాట్లాడతా, ఒక రోజు అయితే ఒప్పుకుంటా, ఏంటంటే స్వర్ణ గారు మీరు అంత పద్ధతి తప్పారు, బాగుండదు కదా, నాకు ఇబ్బంది, ఒక రోజు అంటాను. మీరు రోజు అయితే నేను పద్ధతి దాడతాను కదా. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది, జగన్ గారు ఒక రోజు అయితే తప్పు అన్నాడు, 2 రోజులు తప్పు అయిపోయి 1 year అయిన తర్వాత కూడా మీడియాలో డిబేట్లు అవే జగన్ అరెస్ట్ చేస్తారు. మీరు విచారణ చేసుకొని ఎవరినైనా అరెస్ట్ చేయండి. జగన్ గారిని అరెస్ట్ చేస్తారా, ఎక్స్ట్రా అరెస్ట్, చట్టం ఇష్టం, చట్టం ముందు ఎక్కువ తక్కువలే ఉండవు. కానీ ఎవరినైనా అరెస్ట్ చేయండి. ఇప్పుడు మద్యం కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇసుక కేసులో అరెస్ట్ అయ్యారు, జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఆ పలానా జత్మాన్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు, జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఈ డిమాండ్ ఏంటి? మీ టార్గెట్ జగన్ అరెస్ట్ చేయడమేనా? ఇది తప్పు, పొరపాటు ద్వారా అంటున్నాను. కేసులో భాగంగా, విచారణలో భాగంగా జగన్ గారు తప్పు చేశారని మీరు ఆధారాలు అప్పుడు కూడా అరెస్ట్ చేయండి. జగన్ గారు అరెస్ట్ చేయడం పెద్ద నేరం అని నేను అన్నాను. బట్ మీరు అరెస్ట్ చేయడం కోసం మీరు విచారణ జరిపే పద్ధతికి వస్తున్నారు. ఇది విషపు విత్తనం. ఇప్పుడు ఇదే విత్తనం రేపు విత్త అయితే రేపు మేము కూడా అదే చేస్తే, ఇప్పుడు మేము మా టార్గెట్ ఎవరైతే మీరు కొంతమంది నాయకులు అతిగా ప్రవర్తిస్తున్నారో, ప్రభుత్వానికి ఇట్లాంటి చట్ట వ్యతిరేకానికి సమర్థిస్తూ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఇంతకన్నా ఎక్కువ చూస్తారు మీరు అంటున్నాడు. ఒకవేళ నేను ఆగే పరిస్థితిలో మా కేడర్, మా శ్రేణులు లేరు అంటున్నారు. మొదటిదన్నా ఓకే, కానీ రెండో చాలా ప్రమాదకరం. నేను ఆపమన్నా ఆపరన్నారంటే ఈయన ఆపడన్నారు.
అంటే ఇప్పుడు 1 ఇయర్కి మేము ఆపనాపడు 4 ఏళ్ళకి ఇంకా పెరుగుతుంది కదా కోపం. కాబట్టి ఇది గ్రామీణ స్థాయి వరకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇది ఎవరికీ మంచిది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం పోకడ మార్చుకుంటే మంచిది. అండ్ మరోపక్క కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దొంగలు పారిపోతారు, నేరస్తులు పారిపోతారు, బట్ ఆంధ్రప్రదేశ్లో సముచిత స్థానంలో ప్రముఖ స్థానాలలో ఉన్న అధికారులే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ పోలీసులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఏమంటారు? ఇది అన్న ఒక ఎటకారంగా అన్న మాట ఏంటంటే, మామూలుగా ప్రభుత్వాలు పోలీసులు చూసి నిందితులు పారిపోతారు, ఇప్పుడు పోలీసులు పారిపోతున్నారు అని. అంటే పారిపోవడం మీన్స్ పారిపోయేదే ఉండదు. కొంతమంది అధికారులు అరెస్ట్ కావడం, కొంతమంది విఆర్ఎస్కి అప్లై చేసుకోవడం, కొంతమంది ఏరే స్టేట్లు పోవాలని ప్రయత్నించడం, ఇవన్నీ దేని దృష్టిలో పెట్టుకుని అంటే జత్మాలని కేసులో సీతారామాంజలి గారిని అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేయడం, ఇంకొక ఆయన క్రాంతిరాణ నాన్న సీనియర్ ఐపీఎస్ సస్పెండ్ చేయడం, ఇంకొక ఆఫీసర్ని సస్పెండ్ చేయడం, తర్వాత సునీల్ కుమార్ ఇవన్నీ చేశారు. దీంట్లో ఎవరు ఏం తప్పు చేయలేదు, అంత పర్ఫెక్ట్ అనే సర్టిఫికేట్ నేను ఇవ్వదలుచుకోలేదు. మనకు ఆధారాలు లేవు ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసిందని. కానీ సస్పెండ్ చేసిన తీరు చూస్తుంటే ఆల్రెడీ ముందే మేము చెప్పాము అన్నట్టు ఉంది. 2, ఆ కేసు యొక్క స్వభావం, ముఖ్యంగా జత్మాలని కేసులో నిజానికి ఎంతమందిని సస్పెండ్ చేయాలనా అనేది అనిపిస్తుంది. కేసు ఎలాంటిది, కేసు యొక్క ఆరోపణ ఏంది, జత్మనాల్ అనే మహారాష్ట్ర చెందినటువంటి సినిమా ఫీల్డ్ సంబంధించినట్టు ఒక హీరోయిన్ కావచ్చు, ఆర్టిస్ట్ని బలవంతంగా వెళ్ళి తీసుకొచ్చి హింసించారు, ఒక పారిశ్రామికత కోసం బెదిరించారు, హింసించారు ఒక మహిళని అనేది అలిగేషన్స్. ఎవరు ఎందుకు హింసించారు, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరికో డిఎస్పీ చెప్పినాడు, డిఎస్పీకి ఎవరు చెప్పినాడు, ఎస్పీ చెప్పినాడు, కమిషనర్ ఆయన పైన ఎవరు చెప్పారు, డిఐజీ చెప్పినాడు, ఆయన పైన ఇంటెలిజెన్స్ చీఫ్ రామాని చెప్పారు, ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినాడు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది ఎట్లా ఉంది వినడానికి? నేరాన్ని ఎవరు చేసినా వాళ్ళు శిక్షించండి, కానీ కొనసాగి పెట్టడం చూడండి. దీంట్లో వాళ్ళ ఎఫ్ఐఆర్లోనే సంథింగ్ ఎక్కడో రాశారు, అదేంటంటే సమ్ ఆఫీసర్ ఒక ఆయన సస్పెండ్ అయినా ఈ విషయం డీజీపీ రిపోర్ట్ కూడా చేస్తున్నాం అని చెప్పినాడు ఆ రోజున డీజీపీ. మరి ఇప్పుడు ఆయన కేసులో లేడు. డీజీపీకి చెప్పినామంటే ఆయన చేయమన్నా ఆయన ఆపాలి చేయమన్నా చెప్పాలి, అంతే కదా. డీజీపీ మీ ఇష్టం సార్ అంటారా, డీజీపీ నెంబర్ 1 పర్సన్ కదా. కానీ ఇట్లాంటి అనుమానాలు తావిస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ జత్మాలాని కేసులో ముగ్గురు ఏం తప్పులు చేశారో నాకు తెలియదు, కానీ మీరు చెప్పేది ఎక్కడ ఆధారాలు ఉన్నాయంటే కనపడవు. ఏ పోలీస్ ఆఫీసర్ కింద కొట్టమని ఒక లెటర్లో రాయిస్తాడా, లేకపోతే ఫోన్ చేసి చెప్తాడా, వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. చేసేది నాకు తెలియదు. బట్ అట్లాంటి దాంట్లో ఏకబీక్కిన ఆ రోజున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయి ఉన్నటువంటి అధికారిని సస్పెండ్ చేశాడు, భారత్ జైల్లో పెట్టేసినాడు. కేసు, దాని ఆరోపణలు, చర్యలు ఇక్కడ ప్రమాదకరంగా అనిపిస్తున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కామెంట్ చేయగలిగినాడు. దట్టు చాలా మంది ఐపీఎస్లకు, చాలా మంది ఐఏఎస్లకు పోస్టింగ్ ఇవ్వట్లేదు గత ప్రభుత్వంతో బాగున్నారనే పేరుతో. పోస్టింగ్లు ఇస్తే వెంటనే సోషల్ మీడియాలో తెలుగుదేశంకి అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇస్తారు పోస్టింగ్, ఆల్రెడీ వాడు జగన్ మనిషి, వీళ్ళు ఎల్లయ్య మనిషి, ఈయన పొల్లయ్య మనిషి అని మళ్ళీ వాళ్ళు మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళు పోస్టింగ్ ఆపేస్తున్నారు. ఇది జాదన్నట్టు సాయంత్రం 8-9 వరకు సుప్రభాత్ సేవలాగా, ఉంజేల సేవలాగా రోజు 3 గంటలు డిబేట్లు పెట్టుకొని ఆ ఐపీఎస్కి ఇంకా ఎందుకు బతుకున్నాడు, ఈఐఏఎస్ ఎందుకు ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు, ఇది వాళ్ళు చెప్పేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పోలీసుల్లోనూ ఐపీఎస్ ఐఏఎస్ ఒక అలజడి ఉంది, ఎప్పుడు లేదు కదా. మామూలుగా ఏం చేస్తారంటే ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళ మీద కోపతాపాలు, గతంలోనే పేర్లతో కొన్ని రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా ఉండడం, కొన్ని రోజులు విఆర్లో పెట్టడం, ఆ తర్వాత ప్రయారిటీ లేని పోస్టులో పెట్టేస్తుంటారు. ఇది దానికి భిన్నంగా ఈరోజు పేర్లు పెట్టి రోజు వాడు వీడని తిడతా ఉంటే పోలీస్ అధికారులు, ఉద్యోగ బృందం లేదు చర్చనీయాంశం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేసినట్టుగా నేను అనుకుంటాను. అండ్ మరి ముఖ్యంగా డిఐజీ స్థాయి వ్యక్తులు కొన్ని వసూళ్లు చేయడము, పెద్దబాబుకి చిన్నబాబుకి పంపడము, ఓకే, అండ్ ఎమ్మెల్యేలకి ఇవ్వడం, ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు ఆ ప్రెస్ మీట్లో చెప్పారు అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ఈరోజు మొత్తం ఇది తీవ్రమైన ఆరోపణ. ప్రభుత్వం కరప్షన్ చాలా తీవ్రంగా ప్రోత్సహిస్తున్నట్టు, పోలీసులే దగ్గరుండి ఈ వసూళ్లు చేసి లోకల్ ఎమ్మెల్యేకి ఒక పార్టు, పెద్దబాబు చిన్నబాబుకి ఒక పార్టు. బస్ వాడి ఉద్దేశం చంద్రబాబు గారు, లోకేష్ గారు ఉండొచ్చు, బట్ అర్థం వచ్చినప్పుడు ఆయన పేర్లు చెప్పలేదు. వాళ్ళకి రోజు చెప్తున్నారు ఇట్లా స్థాయికి దిగజార్చారు రాష్ట్రాన్ని, ఆయన ప్రధాన ఆరోపణ. ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి, నిజాలు ఏంటో తేల్చాలి. ఎందుకంటే మిగతా విషయాలు వేరే ఉండొచ్చు. ఒకటి వినిపిస్తుంది కదా, ఎమ్మెల్యేలు అదుపు తప్పుతున్నారు అని అక్కడక్కడ ఆరోపణలు వస్తున్నాయి. చాలా మందిలో ఉన్నట్టు ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు వస్తున్నట్టు వాళ్ళని అభిమానించే పత్రికలలో రాస్తున్నారు. అంటే ఎమ్మెల్యేల స్థాయిలో కరప్షన్స్ అనేది ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి,
పెత్తనం ఎక్కువ అవుతోంది, ఇసుక, మద్యం, శాండ్ అన్నింటిలో జోక్యం చేసుకుంటున్నారు అనే విమర్శ బలంగా వినిపిస్తుంది రాష్ట్రంలో. మనలాంటి కానీ ఆధారాలు తక్కువ. వాళ్ళకు అనుకూలమైన పత్రికలు ఎక్కువ రాస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలు. దట్ పాయింట్ మనం చెప్పదలుచుకుంది, ఇది చాలా సీరియస్ విషయం. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పద్ధతిలో ఉందో లేదో నాకు తెలియదు. ఎమ్మెల్యేలు అదుపు తప్పారనేది నిజం, వాళ్ళపైన విమర్శలు ఉన్నాయనేది నిజం. దానికి సాక్ష్యం మీరు నేను కాదు, కొన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రికలు అధికార పార్టీకి, మరియు యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళంటే అభిమానించే వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేల పట్ల నేరుగా అలిగేషన్ చేస్తున్నారు ఇంటర్వ్యూల పేరుతో. కాబట్టి ఈ రెండు కారణాలు చూసినప్పుడు రాష్ట్రంలో జరగకుండా పద్ధతిలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు అనేది నిజం. అయితే ఈ పద్ధతిలో చేస్తున్నారా లేదా, జగన్ గారు చెప్పినట్టు డిఐజీ కింద పోలీసులు వసూలు చేసి వాళ్ళే చేసేస్తున్నారు అని అంటున్నారు, అది నిజం అనేది తెలియాలి. బట్ కరప్షన్ అనేది ఒక స్థాయి దాటింది, ఎమ్మెల్యేలు తీవ్రం తప్పు చేస్తున్నారు అనేది నిజం. దానిపైన మాత్రం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి అయితే ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మొన్నటి వరకు అసలు ఆధారాలే లేవు, ఒక నిరాధారమైన ఇది కేసు, జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు అంటూ అన్న నేపథ్యంలో అండ్ మొన్నటికి మొన్న కొన్ని వీడియోస్ కొన్ని ఆడియోస్ లీక్ అయ్యాయి. దాంట్లో కోట్లకు కోట్లు డబ్బు పంచిపెడుతున్నట్టుగా తరలిస్తున్నట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఈ ఆధారాల వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా? మెడకు అదొక ఉచ్చులా బిగిసే అవకాశం ఏమైనా ఉందంటారా? నేను అనుకుంటుంది, ఇప్పుడు రాష్ట్రంలో విచారణలు జరుగుతున్నాయి, నేరం ఫస్ట్ రుజువు కావాలి అంతే తప్ప ఆ నేరం చేశారు అని రుజువు అవక ముందుగానే దాని ద్వారా వచ్చిన సంపాదన ఎక్కడెక్కడ పెట్టారు. ఒక ఆయన అంటాడు సినిమాల్లో పెట్టారంటాడు, ఇంకో ఆయన అంటాడు బంగారు కొన్నారంటాడు, ఇంకో ఆయన అంటాడు భూములు కొన్నారంటాడు, ఇంకో ఆయన అంటాడు ఎలక్షన్లో కరప్షన్ ఓట్లు కొనడం కోసం పెట్టారంటారు. ఎందుకోసం పెట్టారో సెకండరీ. అసలు చేసి జరిగిందా లేదా, ప్రజల సంపద లూటీ అయిందా లేదా, ప్రజల సంపద చేతులు మారి వీళ్ళకి కరప్షన్ రూపంలో వచ్చిందా లేదా, ఇది తేలాలి ఫస్ట్. ఇది తేలితే తర్వాత ఆడ ఖర్చు పెట్టారో ఆడపోయి తీసుకొచ్చేసి మళ్ళీ మనం జమ చేయొచ్చు ప్రభుత్వంలో. అయితే చాలా మంది అనొచ్చు, ఇక్కడెక్కడ ఖర్చు పెట్టారని తీసుకున్న పోయి అడిగితే కదా యాడ్ నుంచి వచ్చాయో చెప్తారు, విచారణలో బాగుంటుంది. విచారణ చేయాల్సింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ అథారిటీస్, పేపర్లు కాదు, లేదా డిబేట్లో పాల్గొనే నాలాంటి వాళ్ళు మీలో ఉంటారు, మనం కాదు కదా విచారణ చేయాల్సింది. విచారణ చేయాల్సింది ఏజెన్సీలు. ఇప్పుడు ఏజెన్సీలు పోవచ్చు, పలానా బంగారు షాప్ నుంచి మనలాంటి వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకుంటాం, 1 లక్ష 10 లక్షలు బంగారు షాపులో పోయి కొనుక్కుంటాం. అంటే ఆ బంగారు షాప్ కూడా యాడ్ నుంచి కొనుక్కున్నాను అడిగి నేను ఇంకోటి చెప్పుకుంటాడు, లింకు విచారణ చేయొచ్చు. అసలు మనం కూర్చొని సమ్ ఎక్స్ కరప్షన్ అయ్యాడని నేను అనుకుంటున్నా, బంగారు షాప్లో బంగారు కొన్నాడు, లేదంటే అక్కడ హైదరాబాద్లో ఫ్లాట్ కొన్నాడు, ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టారో ఇంపార్టెంట్ కాదు. తప్పు జరిగిందా లేదా మంచి చర్చించి శిక్షించాలి, డబ్బు లాగాలి. కానీ ఎందుకు సెకండ్ పాయింట్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారంటే ఫస్ట్ పాయింట్ ఏమైనా వీక్గా ఉందా నా డౌట్. ఏది తప్పు జరిగిందా లేదా అనే బేసిక్ పాయింట్, తప్పు చేసే కరప్షన్ జరిగేది, అదేమైనా వీక్గా ఉందా లేదా ఆధారాలు లేవా? లేనప్పుడు ఏం చేయాలి? కేసు పెట్టేసినాము, 6 నెలల సంవత్సరం ఆడు తినేసినాడు, 7 తినేసినాడు, 7 తినే విచారణలో జరుగుతా ఉందంటారు, విచారణ వాళ్ళు చెప్పరు. కాబట్టి కేసు వీక్గా ఉన్నప్పుడు లేదా కేసుకు వీక్గా ఉన్నా లేకపోయినా తగిన ఆధారాలు వాళ్ళకి కనపడినప్పుడు ఎక్స్ట్రా సన్నివేశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్స్ట్రా సన్నివేశాలు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఎక్స్ట్రాలుగా నేను చూస్తాను దీన్ని. కాబట్టి తప్పు బయటికి రావాలి తప్ప ఆ డబ్బులు ఏడ పెట్టారనేది చూస్తాం ఇప్పుడు అనవసరం. సరే, మరీ ముఖ్యంగా ఈ పసుపు రైతులు లేకపోతే మొన్న మామిడి రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళపైన కేసులు పెట్టారు, ఇది అత్యంత దుర్మార్గం అన్నట్టుగా కూడా ఏపీలో మనం చూస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది స్పందించారు. ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందన అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ప్రధానంగా నేను రైతాంగం ఎదుర్కొన్న సమస్యల దగ్గరికి వెళ్తున్నాను, మీకేంటి అభ్యంతరం? 2, రైతాంగం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు సంఘీభావం చెప్పడానికి వెళ్ళినప్పుడు పోలీసులు వీలైతే రక్షణ కల్పించాలి, అయితే ఉండాలి తప్ప సెక్యూరిటీ కోసం ఉండాల్సిన రక్షణ పోలీసులు కార్యక్రమాన్ని ఫెయిల్ చేయడం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్నారు, మేము దీనికి భయపడము అని అంటున్నారు. నెంబర్ 1, ఈ విషయంలో ప్రభుత్వం చాలా తప్పు చేస్తాం. ఇప్పుడు మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్య ఉందా లేదా? 100% ఉంది. ఉండకుండా అంటే ఎందుకు సమస్య? ఉండకుండా అంటే జగన్ గారికి ఎందుకు వస్తాడు? నిజంగా మామిడి సమస్యలు రైతులు లేకుండా ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి చేయగలిగింది చేస్తున్నట్టు రైతులు సంతృప్తి చెందినప్పుడు
ప్రభుత్వం జగన్ ఫ్రీగా వదిలేసి ఉంటుంది. ఎందుకని ఆ రైతు దగ్గర పోయినప్పుడు చెప్తాడు కదా, అవునండి గతంలో ఉన్నింది, ఈ వారం 10 రోజులుగా ప్రభుత్వం రూపాయి పెంచింది, మేము హ్యాపీగా ఉన్నామని చెప్తే ప్రభుత్వానికే మైలేజ్ వచ్చేస్తుంది. రైతు ఎప్పుడు కృతజ్ఞత రాహిత్యంగా ఉండడు. మీరు మార్కెట్ యార్డ్ ఉంది, మార్కెట్ యార్డ్లో రైతులు మాత్రమే ఇది ఉంటుంది కదా, ఇది గుర్తింపు కార్డు, వాళ్ళే లోపల పంపించండి. బయట వైసీపీ శ్రేణులు ఎన్ని వేల మందిని వదిలేయండి. అప్పుడు రైతులు, నిజమైన రైతు ఎప్పుడు కృతజ్ఞత రాహిత్యంగా ఉండడు. ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్తారు, వదిలేస్తుంటారు. ఎందుకు వదలలేదు అంటే అటు జరగలేదు కాబట్టి. నాకు కూడా తెలుసు వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరగలేదు, ఇప్పట్లో జరుగుతుందన్న నమ్మకం అయితే నాకైతే లేదు. సమస్య అంత జటిలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని Z+ కేటగిరీలో ఉండడం ఆయనకి ఇబ్బంది ఉంటే దానికోసం పోలీసులు కేటాయించకుండా ఏకంగా ఆయన్ని కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడం కోసం, డిస్టర్బ్ మీన్స్ ఇన్ని చెక్ పోస్టులు అవసరం ఎందుకు? పోతారు, ఒక ర్యాలీ చేస్తారు, తప్పేంటి? రైతులకు సంఘీభావంగా ఒక 50,000 మంది జగన్ ర్యాలీ చేశాడు అనుకో, మంది పోయింది ఏముంది, చేసుకొని తప్పు కాదు కదా. ఢిల్లీలో రైతులు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేయలేదా, బంద్ చేయలేదా? సంఘీభావం కదా, సంఘీభావం చేస్తే వైసీపీ మంది ఏమైంది, పులివెందులను తీసుకొస్తారా, అమెరికా నుంచి తీసుకొస్తారా, వాళ్ళకున్న వెసులుబాటు, వాళ్ళు మనుషులే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పట్ల వీళ్ళు ఎంత ఇట్లా వ్యవహరిస్తే అంత జగన్కు బలం చేకూరుస్తుంది తప్ప మీరు బలహీనపడిపోతారు. సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల మధ్య ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఇష్యూ గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీట్ అవుతున్నారు. సో కొంతమంది ఇది అసలు అవసరమైన ప్రాజెక్టే కాదు అంటున్నారు, మరి కొంతమంది దానికి కాస్త ఇంపార్టెన్స్ ఉంది అంటున్నారు. ఏంటి కీలకంగా ఈ భేటీ యొక్క వివరాలు ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఈరోజు మనకు గోదావరి నది పైన బనకచెర్లకు నీళ్లు తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికను చంద్రబాబు గారు ముందు తీసుకొచ్చారు. సరే, గతంలో కూడా చర్చనీయాంశం అయినాయి. ప్రాజెక్ట్ ఏంటి, ఢిల్లీలో ఏం జరగచ్చు, ఈరోజు హై టెంపరేచర్ ఢిల్లీలో వస్తా ఉంది, ఏం జరగబోతాయి ఉభయ రాష్ట్రాల మధ్య. ఇక్కడ 2-3 అంశాలు నేను ప్రస్తావించాలి, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. మొట్టమొదటి అంశం, ఈరోజు గోదావరి నది పైన 2 రాష్ట్రాల కొట్లాట్లు అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఒక కొట్లాట్లో ఒక సారాంశం ఏంటి, గోదావరి నదీ జలాల్లో దాదాపు 900 పైచిలుకు టీఎంసీలు తెలంగాణకు, 535 దాదాపు 600 లోపు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు జరిగి ఉన్నాయి, టీఎంసీలు నీళ్లు. ఇప్పుడు ఈ కొట్లాట తెలంగాణ అవుతుందంటే నికర జలాలపైనే కాదు, వరద జలాలపైన కొట్లాట అంటారు. తెలంగాణలో పోరాటం, మా హక్కులు అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే 2 రాష్ట్రాలు కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి పోలవరంలో గోదావరి నది పైన ఉన్న హక్కు 1470 టీఎంసీలు హక్కు. 1470 టీఎంసీల్లో 400 టీఎంసీలు నీళ్లు నిలుపుకునే ప్రాజెక్టులు కూడా 2 రాష్ట్రాలు లేవు, ఇంకా 1000 టీఎంసీలు ఉన్నాయి నికర జలాలు హక్కుగా ఉండాలి. దానిపైన ప్రాజెక్టులు కట్టడం మానేసి మేము మిగులు జలాల గురించి కొట్లాడుతూ ఉంటున్నారు. దీని అర్థం ఏంటంటే చేయాల్సిన పని చేయనప్పుడు 2 రాష్ట్రాలతో తగాదాలు పెట్టుకోవడం రాజకీయ పార్టీలకు ఒక ఫ్యాషన్గా మారిపోయింది. కాబట్టి ఉన్న హక్కు నీళ్ళు వాడుకునే ప్రాజెక్టులు కట్టరు, జరగబోయే పరిణామాలపైన లేని దానిపైన లేదా అవసరం లేని దానిపైన ఎక్కువ కొట్లాడుతూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంది. అయితే మా పాయింట్ ఏంటంటే ఈరోజు ఏం జరిగే అవకాశం ఉందంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ కానీ బనకచెర్ల ప్రాజెక్ట్ని ఒప్పుకోవు. 2 కారణాలు ఇచ్చి ఒప్పుకోవు. అయితే టెక్నికల్ మీరు పోలవరం నుంచి మీరు నీళ్లు తీసుకొచ్చి ఆ కాలువలు పొడిగించుకుంటా పోతే ఎవరు మిమ్మల్ని అనరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన అంటే దీన్ని కేంద్రంగా ఆమోదం చెప్తే కొంత నేషనల్ డబ్బులు కూడా వస్తాయి అనుకుంటున్నారు. వీళ్ళు కట్టాలంటే కట్టచ్చు. 2 అంశం, నిజానికి ఇది రాయలసీమ నీటి సమస్య పరిష్కారం అంటున్నారు. 80,000 కోట్ల రూపాయలతో పోలవరం నుంచి మా రాయలసీమలో నీళ్లు వస్తారు. ఇన్ని 100 టీఎంసీలు. మా పాయింట్ ఏంటంటే గుండ్రేవల 35 టీఎంసీలు, 7,000 కోట్లు గ్రావిటీ. సిద్ధేశ్వరం 50 టీఎంసీలు, రూపాయి ఖర్చు అవసరం లేదు. మా రాయలసీమలో ఉన్నాయి ఇవన్నీ. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక 7,000 కోట్లు, 100 టీఎంసీలు తీసుకురావచ్చు. ఎంత అయింది? దాదాపు 200 పైచిలకు టీఎంసీలు. 20,000 కోట్ల రూపాయలతో 20,000 కోట్ల రూపాయలతో 200 టీఎంసీలు మాకు ఇచ్చే అవకాశం రాయలసీమలో ఉన్నప్పుడు 80,000 కోట్ల రూపాయలు ఇచ్చి 100 టీఎంసీలు ఇస్తానడంలో లాజిక్ ఏంటో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదు, మనకు అంత డబ్బులు లేవు. దీనివల్ల జరిగేది ఏంటంటే రచ్చ, రాయలసీమకు 1,00,000 కోట్లు అంట అని టీవీలో రచ్చ. ఆ పేరుతో మా ప్రాజెక్టులు ఏమీ కట్టకుండా ఆపేయడం. ఏం చేస్తున్నా అవసరం అంటే ఆ పని చేస్తున్నా అని చెప్తారు. అది ఎట్లా జరగదు. కాబట్టి 2 రాష్ట్రాల మధ్య
ఇది సమస్య పరిష్కారం అయిపోతుంది, చర్చ జరగట్లేదని మాత్రం అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి గురు శిష్యుల బంధం ఉంది, అనుబంధం ఉంది అంటారు. మరి ఈ మీటింగ్ చూసిన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలంటారు? ఆ బంధం కొనసాగుతుందంటారా, బీటలు వారుతుందంటారా? తెలంగాణలో బంధం ఏంది? 3 పార్టీలు గొడవ, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. నువ్వు హక్కుల కోసం పోరాడుతున్నావా, నేను హక్కుల కోసం పోరాడుతున్నా, ఈ నటన ముందుకు వచ్చేసిందిగా. ఆ సమస్య ఉంటే అది కొట్లాడేది. నేను చెప్పాను కదా, 1000 టీఎంసీలు వాడుకునే హక్కు నీ చేతిలో పెట్టుకుంటే ప్రాజెక్టులు కట్టకుండా 1000 టీఎంసీలు వేసి నికర జలాలు చేసి మిగతా జిల్లాల కోసం పోతున్నారు. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా సార్. చూద్దాం జరుగుతుందని. ఎస్ సార్, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.